హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కిటెక్కి తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను క్రెడ్ యాప్ గురించి ఒక వీడియో అయితే చేశాను. సో మీరు దాంట్లో రీఛార్జ్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ ఎలా పే చేయొచ్చో మీకు చూపించాను. అండ్ మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది ఆ యాప్ ద్వారా. అండ్ మీకు ఇక్కడ కార్డ్స్లో వస్తాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి క్రెడ్ యాప్ ద్వారా మనం లోన్ ఎలా అప్లై చేయొచ్చు అనేది మీకు ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేనే ఒక 1.5 lakh వరకు ఈ క్రెడ్ యాప్ ద్వారా లోన్ అయితే తీసుకున్నా. అంటే 1,50,000 వరకు నేను లోన్ అయితే తీసుకున్నా. సో అది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో మీరు కూడా ఎలా అప్లై చేయొచ్చు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ దీనికి సంబంధించి మీరు పేమెంట్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, అండ్ ప్రూఫ్స్ ఏమేమి కావాలి అన్నీ మీకు ఈ వీడియో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకుని, అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా యూజ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీరు ఈ క్రెడ్ యాప్ యూజ్ చేయాలంటే మీకు ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్ కనుక లేకపోతే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ గురించి వీడియోస్ అయితే చేశాను ఎలా అప్లై చేయాలనేది. సో మీరు ఆ వీడియో చూసి మీరు క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేయొచ్చు. అండ్ మీరు జాయినింగ్ ఎలా అవ్వాలి అనేది కూడా మీకు ఆ క్రెడ్ యాప్కి సంబంధించిన వీడియోలు అయితే చూపించాను. సో మీరు అక్కడి నుంచి చూసి జాయిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ లోన్కి సంబంధించి వాళ్ళు క్రెడిట్ క్యాష్ అని అయితే పేరు పెట్టారు. సో ఇందులో మీకు క్రెడిట్ క్యాష్ అని అయితే కనిపిస్తుంది యాప్లో. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో మీకు వడ్డీ చాలా తక్కువ. అంటే మీకు 65 to 70 పైసా అయితే పడుతుంది. అండ్ 65 నుంచి 70 పైసలు మాత్రమే ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో మీకు ఇది బెస్ట్ ఆఫర్ అనమాట, మీకు ఎవరైనా లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి. అండ్ ఇది మీకు 65 నుంచి 70 పైసలని ఎందుకన్నానంటే మీరు ఇక్కడ లోన్ టెనర్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ స్క్రీన్ అయితే చూపిస్తాను, మీకు అందులో క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈ 1.5 లక్ష అనేది 30 నెలలకి అయితే పెట్టాను అనమాట. సో నాకు వచ్చేసి 67 పైసలు అయితే పడింది. అంటే నేను తీసుకున్న ప్రతి 100 రూపాయలకి 67 రూపాయలు వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి. అండ్ ఇది నేను 30 నెలలు పెట్టాను. సో ఆ విధంగా మీకు ఇంట్రెస్ట్ అనేది వ్యారీ అవుతుంది, 65 నుంచి 70 పైసలు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 మంత్స్ పెట్టుకుంటే మీకు కొంచెం తక్కువ పడుతుంది. అదే మీరు 48 మంత్స్ పెట్టుకుంటే మీకు ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది. బట్ బయటతో కంపేర్ చేసుకుంటే మీకు ఇందులో ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ. మీకు ఇది మినిమం వచ్చేసి 1 month అండ్ మ్యాక్సిమం వచ్చేసి 48 months అనమాట. అంటే మీకు 4 years అయితే పెడతారు, అందుకన్నా మీరు ఎక్కువ అయితే పెట్టుకోలేరు. 4 years మ్యాక్సిమం అండ్ మినిమం వచ్చేసి 1 month అనమాట. అండ్ మీ దగ్గర అమౌంట్ ఉండి లోన్ క్లోజ్ చేయాలనుకుంటే మీరు ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 yearsకి అయితే లోన్ పెట్టుకున్నారు, 1 year అయితే పే చేస్తారు. ఇంకా 2 yearsకి సంబంధించి మీకు ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోకుండా వాళ్ళు లోన్ అయితే క్లోజ్ చేసుకుంటారు. ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోరు ఇందులో. సో అదొక బెస్ట్ ఆప్షన్ ఇందులో. అండ్ మీకు ఇంకా స్క్రీన్ రికార్డులు అయితే చూపిస్తాను, ఎలా అప్లై చేయాలి, ఎలా మన అకౌంట్కి విత్డ్రా చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాను, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే చూడండి, మీకు ఈజీగానే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా క్రెడ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఓల్డ్ది కొంచెం, సో మీకు అప్పుడు అప్డేట్ అయితే లేదు, కొంచెం ఆప్షన్స్ అయితే మీకు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ప్రజెంట్ అయితే మీకు కింద మోర్ అని అయితే ఉంటుంది. మోర్లోకి వెళ్తే మీకు క్రెడిట్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ కనిపిస్తాయి. సో మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో సేమ్ అక్కడి నుంచి సేమ్ ప్రాసెస్. క్రెడిట్ క్యాష్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూపించినట్టు ఈ విధంగా వస్తుంది, విత్డ్రా నౌ అని. మీకు 1,50,000 మీకు క్రెడిట్ క్యాష్ ఆఫర్ అయితే చేస్తున్నారు, ఇన్స్టెంట్ క్రెడిట్ అండ్ నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని. అమౌంట్ అయితే అడుగుతుంది, మీరు ఎంత అమౌంట్ తీసుకుంటారు అనేది. సో మీకు మ్యాక్సిమం 150 అయితే ఇవ్వరు, మీకు 147 అయితే ఇస్తారు, మీకు ఇంక్లూడ్స్ బ్యాంక్ ఛార్జెస్ కలిపి. సో మీకు బ్యాంక్ ఛార్జెస్ కలిపి 150 అయితే అవుతుంది. అండ్ మీకు ఇక్కడ ఈఎంఐ టెనర్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు, 1 month to 48 months చెప్పాను కదా మీకు. సో నేనైతే 30 months పెట్టుకున్నా. మీకు ఇక్కడ చూడొచ్చు, 9 monthsకి అయితే 9,000, 12 monthsకి 12,000, 15 monthsకి 15,000. సో మీకు ఈ విధంగా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది, 66 నుంచి 70 పైసల మధ్యలో ఉంటుంది. నేనైతే 30 months ఇక్కడ సెలెక్ట్ చేశాను. మీరు ఎన్ని మంత్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని మీరు ప్రొసీడ్ అయితే ఇచ్చేయండి. మీకు ప్రొసీడ్ ఇచ్చేసిన తర్వాత ఇంకొకసారి అయితే అడుగుతుంది. సో మీకు ఇంకొకసారి టిక్ మార్క్ చేసుకుని ప్రొసీడ్ అయితే అయిపోండి. అండ్ ఇక్కడ మీకు ఏ బ్యాంక్లోకి డిపాజిట్ చేయాలని అడుగుతారు. సో మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ప్రొసీడ్ ఇవ్వండి. ఇక్కడ మీకు చూడొచ్చు యాక్టివేట్ ఆటోపే. మీరు ఆటోపే అయితే ఎనేబుల్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు ఎవ్రీ మంత్ ఏ డేట్ అనేది కూడా అడుగుతారు మీకు ఇక్కడ. సో 2nd to 7th of every month, అంటే మీకు మ్యాక్సిమం ఫస్ట్ వీక్లోనే వీళ్ళు పేమెంట్ అయితే అడుగుతారు. సో మీకు ఇక్కడ ఏ డేట్లో మీకు ఫ్లెక్సిబుల్ ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అయిపోండి. అండ్ అయిపోయిన తర్వాత మీ ఇక్కడ బ్యాంక్ పేజెస్కి అయితే తీసుకెళ్తుంది. సో మీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు, స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్. ఇవి ఓన్లీ ఈ మ్యాండేట్ ప్రాసెస్ కోసం మాత్రమే. మీకు ఎండింగ్ డేట్ 10 years అయితే చూపిస్తుంది, అది ఓన్లీ ఈ మ్యాండేట్ ప్రాసెస్ మాత్రమే. సో మీకు అప్పటి వరకు ఆటో డెబిట్ అయితే అవ్వదు. మీరు ఎన్ని మంత్స్ పెట్టుకుంటారో అన్ని మంత్స్ మాత్రమే మీకు ఆటో డెబిట్ అయ్యేది. అండ్ మీ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అయిపోండి. అండ్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పి మీకు లోన్ అమౌంట్ ఎంత, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతా మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు అగ్రి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదేంటంటే మీకు బ్యాంక్ ఛార్జెస్ని నేను అగ్రి చేస్తున్నాను అని చెప్పి, అంటే మీకు ఇది ఆటో డెబిట్ కాబట్టి ఎప్పుడైనా పేమెంట్ డిలే అయినా సో ఎటువంటి ఛార్జెస్ బ్యాంక్ వాళ్ళు విధించినా నేను కట్టుబడి ఉంటానని చెప్పి మీరు ఒక అంగీకారం తెలుపుతున్నట్టు. సో మీకు అది టిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్ టైం పేమెంట్ చేయకపోతే మీకు ఒక 5 days or 6 days తర్వాత వాళ్ళే కాల్ చేస్తారు ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి. అంటే ఈ లోన్ అంతా మీకు ప్రొవైడ్ చేసేది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు. సో వాళ్ళే కాల్ చేసి పేమెంట్ లింక్ అయితే పంపిస్తారు, ఇంక్లూడ్స్ ఛార్జెస్తో కలిపి మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి, ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఇచ్చేయండి. అండ్ కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత మీ ఇక్కడ మ్యాండేట్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని మీకు ఒక పేజ్లో చూపిస్తుంది. అండ్ మీకు ఇది మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీకు అథ్లెటిక్ కోడ్ ఇవన్నీ అయితే చూపిస్తారు. ప్రొసీడ్ ఇచ్చేయండి. ప్రొసీడ్ ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ క్రికెట్కి అయితే వస్తారు రిటర్న్. సో మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి బ్యాంక్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, టోటల్ అమౌంట్ ఎంత అంతా కలిపి మీకు ఇక్కడ చూపిస్తారు. అండ్ పర్ మంత్ మీకు ఎంత సెలెక్ట్ చేసుకున్నారో అది కూడా ఈఎంఐ పర్ మంత్ అని అయితే చూపిస్తారు. సో ఇదంతా ఓకే అనుకున్న తర్వాత మీరు కంప్లీట్ విత్డ్రా నొక్కండి. మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మెసేజ్ కూడా వస్తుంది మీకు. సో చూడొచ్చు, మీకు ఇక్కడ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ అని చెప్పి మీకు ఒక పాపప్ అయితే వచ్చింది. పైన మెసేజ్ కూడా చూడొచ్చు, మన అకౌంట్లో క్రెడిట్ కూడా అయిపోయింది. నేను మీకు అది కూడా చూపిస్తాను, నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయ్యి. సో మీరు నెక్స్ట్ ప్రొసీడ్ ఇచ్చేయండి. సో ప్రొసీడ్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక లేబుల్ నేమ్ అయితే పెట్టుకోమంటుంది. సో నేను ఇక్కడ లోన్ అని అయితే పెడుతున్నా. సో మీకు ఇక్కడ క్రెడిట్ క్యాష్లోకి వెళ్ళాలంటే మీరు ఇక్కడ లోన్కి సంబంధించి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీరు పేమెంట్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇక్కడ సపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు సపోర్ట్ క్లిక్ చేసి కస్టమర్ కేర్తో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఎవ్రీ మంత్ మీరు పే చేసేది కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈఎంఐ ఎప్పుడు, అంటే మీకు ఒక నెక్స్ట్ ఈఎంఐ ఎప్పుడు అనేది ఏముండదు, ఇంకా ఫిక్స్డ్ డేట్ కాబట్టి మీరు పేమెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ క్రెడిట్ వాళ్ళు మీకు మెసేజ్ కూడా పంపిస్తుంటారు ఆన్ టైం పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, నేను ఆల్రెడీ పే చేసిన అమౌంట్ అవన్నీ. అండ్ ఇక్కడ చూడొచ్చు జనరల్ ఛార్జెస్ అండ్ లేట్ పేమెంట్ ఫీ, అంటే మీకు 600 చెప్పాను కదా, 4 to 600 ఉంటుందండి. అండ్ ఫోర్ క్లోజర్ ఛార్జెస్ వచ్చేసి మీకు 0 అనమాట. మీకు వీడియోలో చెప్పాను కదా, మీరు ఒక 1 year కట్టి మీరు నెక్స్ట్ 2 yearsకి సరిపడే అమౌంట్ మీరు పే చేయొచ్చు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా. సో లోన్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు, మీకు పవర్డ్ బై ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని. సో మీకు ఇక్కడ చూపిస్తారు మనకి లోన్ ఎవరు ప్రొవైడ్ చేశారు అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా క్రెడిట్ అయితే అయిపోతుంది. అండ్ మీకు ఇప్పుడు నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయి చూపిస్తాను అమౌంట్ కూడా. ఇక్కడ యోనో ఎస్బీఐ అయితే ఓపెన్ చేస్తున్నా నెట్ బ్యాంకింగ్కి సంబంధించి. ఎంపిన్ కూడా ఇచ్చేసాం. సో అమౌంట్ అయితే చూడొచ్చు, మీకు ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్స్లో ఫండ్ ట్రాన్స్ఫర్ ఐఎంపిఎస్ అని చెప్పి మీకు 147,700 అయితే క్రెడిట్ చేశారు. సో మీకు ఇవి బ్యాంక్ ఛార్జెస్ డెబిట్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ చూసారు కదా. సో మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది మీకు యూజర్ స్పెసిఫిక్ అయితే ఉంటుంది క్రెడిట్ క్యాష్ ఆఫర్ అనేది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు జాయిన్ అయ్యారనుకోండి, క్రెడిట్లో మీరు పేమెంట్ని వాళ్ళు చెక్ చేస్తారు, మీరు పేమెంట్స్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ చెక్ చేసుకుంటారు. అండ్ సిబిల్ స్కోర్ కూడా మెయిన్ ఇందులో. సో వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకుని వాళ్ళు యూజర్కి అయితే ఆఫర్ ఇది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఒక 1 month 2 months లేదా 3 months వరకు మీరు వెయిట్ చేయండి, మీకు కూడా వస్తుంది క్రెడిట్ క్యాష్ అనేది. సో వచ్చిన తర్వాత మీరు నేను చెప్పాను కదా ప్రాసెస్, సో సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మీరు ఈ లోన్ అయితే అప్లై చేసుకోండి. మీకు ఇది బెస్ట్ ఆప్షన్. మీకు ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు, లేదంటే డబ్బులు అవసరమే, లేదంటే ఏదైనా బిజినెస్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండి ఆర్కే టెక్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.